9వ అధ్యాయం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడును కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరు కారా? చూడండి, పౌలు యొక్క అపోస్తలత్వం మీద ప్రశ్న వచ్చింది. పౌలు తనంతట తాను చెప్పుకుంటున్న మాట ఏమిటంటే, నేను ప్రభువును చూచాను, ప్రభువు యొక్క సన్నిధానంలో ఆయన చేతనే నేను అపోస్తలుడిగా పిలువబడ్డాను. నేను ప్రభువునందు నా పనికి ఫలంగా మిమ్మల్ని చూయించుకుంటున్నాను అంటున్నాడు పౌలు. క్రీస్తునందు ఫలాలు ఆధ్యాత్మిక పిల్లలే కనుక వారిని చూస్తున్నప్పుడు వారి యొక్క బోధకుడు ఆత్మీయ తండ్రి యొక్క స్టేటస్ తెలుస్తుంది. తక్కిన అపోస్తుల వలెను, ప్రభువు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండాటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలం తిననివాడెవడు? మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. ఇక్కడ పౌలు భక్తుడు కేఫాను గురించి, తన అపోస్తలుని గురించి అన్న మాట ఏమిటంటే, వారు విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని పరిచర్యకు వెళ్తున్నారు, మరి నేనైతే ఆ విధంగా వెళ్ళటం లేదు అని చెబుతూ నాకు అధికారం లేదా అంటున్నాడు. నేను బర్నబా మాత్రం అధికారం లేకుండా ఉన్నామా? మాకు అధికారం ఉంది కదా. మరి అటువంటిప్పుడు మేము మమ్మల్ని ఎందుకు త్యజించుకోవాలి? ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకుని దండులో పనిచేస్తాడా? అది సరిపోయేది కాదు కదా. అవును, దండులో జీతానికి పని చేయటానికి ఎవడైనా వస్తాడు తప్ప సొంతగా ఖర్చులు పెట్టుకుని పనిచేసేవాడు ఎవడొస్తాడు? ఎవడు రాడు. పనివాడు జీతానికి పాత్రుడు కదా. మరి ఈ మాటలు లోకాచారాన్ని బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. ద్రాక్ష తోట వేసి ఫలం తిననివాడు, మంద కాచి మంద పాలు తాగినవాడు ఎట్లా లేడు? దేవుని సేవకుడు కూడా జీతానికి అర్హుడు. కళ్ళముత్ర కూర్చున్న యుద్ధమూతికి చిక్కం పెట్టొద్దని మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు వ్రాయబడిను. ఏలయనగా దున్ను వాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కించాలి. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వల్ల శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు మరి ఎక్కువగా అధికారం కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకి ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండాటికి అన్నింటినీ సహించుచూ ఉన్నాము. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు కొరకు వారు సమస్తాన్ని భరిస్తున్నారట, సహిస్తున్నారట. ఎన్ని ఆటంకములు వచ్చిన వాటిని సహిస్తున్నారు. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునంత కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? జీవనము జరిగిస్తున్నవారు ఆలయములో, అలాగే బలిపీఠం దగ్గర ఉన్నవారు దానితో భాగస్తులు. దాన్ని యొక్క ఫలాన్ని వారు అనుభవించడానికి అర్హుడు. అది యాజకులకు సాధ్యమైంది. నేనైతే వీటిలో దేనిని వినియోగించుకోలేదు. సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించాలని ప్రభువు నియమిస్తే నేను వీటిని ఉపయోగించుకోలేదు. వీటిని విడిచిపెట్టాను. కెనోసిస్, నేను త్యాగం చేసుకున్నాను అని చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు. పౌలు భక్తుడు త్యాగం చేసుకుని సువార్త సేవలో ముందుకెళ్తుంటే అలనాటి కొరింథీ విశ్వాసులు త్యాగం చేశారా? మరి అట్లయితే నాకు జీతం ఏమి? ఇది నేను కష్టపడి చేసిన జీతం దొరుకుతుంది, ఇష్టపడి
ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితముగా అందించుటయే నా జీతము. సువార్తను ఉచితముగా అందించుటయే, ప్రకటించుటయే నా జీతము. యేసే పరిష్కారం 24 hours వెస్ట్ గోదావరి ఛానల్లో వాక్యోపదేశం చేసేటువంటి వారికి ఏ విధమైనటువంటి ఆర్థిక వసూలు లేదు. వారి నుంచి డబ్బు తీసుకొని స్లాట్స్ అమ్మటం లేదు. కారణం ఏంటంటే సువార్తను ఉచితంగా ప్రకటించిన జీతం దొరుకుతుంది ప్రభువు నుండి. కనుక వాక్యోపదేశకుల దగ్గర డబ్బు తీసుకుని ప్రసారం చేయటం లేదు, ఆ విధంగా తయారవటం లేదు. కేవలం ఉచితంగా 200 మంది మంచి దైవ సేవకులు నిరంతరం సువార్త ప్రకటన చేసేటట్లుగా శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎందుకంటే అది మనకు జీతం. ప్రభువు మనకు జీతాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. సువార్త సేవకునికి జీతాన్ని దేవుడిస్తాడు. నిర్గమకాండములో మోషే యొక్క తల్లికి మోషేకి పాలిచ్చి పెంచినందున ఫరో కుమార్తె ఆమెకు జీతాన్ని ఇచ్చేటట్లు మిరియాము కృషి చేసినట్లుగా వాక్యంలో రాసింది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు చేసే ప్రతి పనికి దేవుడు ఆశీర్వాదాలు జీతంగా అనుగ్రహిస్తాడు. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. ఈ మాట నేను ఒకసారి ఒక ఆయనతో పంచుకుంటే అన్నారు, ఇదంతా నీ చాదస్తం అయ్యా. నిన్ను నువ్వు తగ్గించుకుంటే వాడు గుర్తించి నిన్ను హెచ్చించేవాడు ఎవడు ఉండడు. అనవసరంగా నువ్వు నీ పేరు పాడు చేసుకుంటావేమో, జాగ్రత్త అన్నాడు. కానీ వాక్యం ప్రకారం చూచినట్లయితే ఎప్పుడైతే మనం అందరికీ దాసులంగా ఉంటామో అనేక మందిని సంపాదించుకుంటాం. తలలో నాలుక వలె ఉంటాము, అనేకులను మన కొరకు సంపాదించుకుంటాం. ప్రభువు నిమిత్తం ఆత్మలను రక్షించటానికి మన వ్యక్తిగత ఏ విధమైన ఎజెండాస్ కూడా అవసరం లేదు. మన వారికి లోబడి సువార్త ప్రకటిస్తే చాలు. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని. ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేనట్టే ఉండి వాళ్ళని ప్రభువు కొరకు సంపాదించాలనేది పౌలు గారి యొక్క ఆశ. అందుకనే చూడండి, బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపాలని అందరికీ అన్ని విధముల వాడనైతిని. మరియు నేను సువార్తలో వారితో పాలువాడనగుటకు దాని కొరకు సమస్తం చేస్తున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటాన్ని పొందుతారు. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడును కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టుకొని దానిని లోబరుచుకొనుచు ఉన్నాను. పౌలు గారు తన శరీరాన్ని అణగగొట్టుకుని నలుగగొట్టుకుని వాక్యానికి లోబరుస్తున్నారు. మరి మీ జీవితంలో మీరు లోబరుస్తున్నారా? 100 మంది పోరాడేవాడు మితంగా ఉంటాడు. కిరీటం పొందాలనేటువంటి ఆశతో అతడు పనిచేస్తాడు. ఆ విధమైన ఆశ మనకుందా? ఒకసారి ఆలోచించాలి. పౌలు అంటున్న మాట, నేను భ్రష్టుడనైపోతానేమో ఇలా ప్రకటించేసి, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దాన్ని లోబరుచుకొనుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యాన్ని చూడండి.
తాను లోబరుచుకుంటున్నాడట, శరీరాన్ని నలగొట్టి. ఎందుకంటే ఒకవేళ భ్రష్టుడిని అయిపోతానేమో. భ్రష్టుడైపోవటం అంటే శాల్వేషన్ కోల్పోవటం కాదండి. భ్రష్టుడైపోవటం అంటే ఎలిజిబిలిటీ కోల్పోవటం, టీచింగ్ కొరకు అర్హత కోల్పోవటం. కనుక మనం మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలి తప్ప ఇష్టానుకూలమైన జీవితం జీవించకూడదు. పౌలు గారు తన శరీరాన్ని నలగొట్టి లోబరుచుకుంటున్నాడట. ఈ రాత్రికాలం వాక్యం ఉంటున్న మనం మన శరీరమును నలగొట్టుకుంటున్నామా? శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే కేవలం ఒక శనికల రాయో ఒక కర్ర ముక్క తీసుకొని కాళ్ళు చేతుల మీద కొట్టుకోవటం కాదండి. శరీర ఇచ్ఛలను చంపేస్తే మనం దేవుని ఆత్మకు లోబడి ఆటోమేటిక్గా మనం అద్భుతమైనటువంటి విధంగా జీవించగలుగుతాం. భ్రష్టుడైపోతాడేమో అని శరీరాన్ని నలగొట్టుకున్నాడు. డిస్క్వాలిఫై టు ప్రీచ్ అండ్ టు టీచ్. వాక్యోపదేశం చేయటానికి క్వాలిఫికేషన్ ఉండదండి అటు వారికి. భ్రష్టత్వానికి వెళితే ఇంకా క్వాలిఫికేషన్ ఎక్కడా? ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, కొరింథీ సంఘంలో ఉన్న ప్రతి విధమైన సమస్యల నుండి, మన సహవాసాల్లో కూడా ఉన్న సమస్యల నుండి ప్రభు విడిపించేటట్లు మనం మెలకువగుండి వాక్యానుకూలంగా ఉందాం.